చేస్తూ ఉంటుంది. ప్రియులారా, నిర్గమకాండము 7వ అధ్యాయము అన్వయాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఇందులో భాగంగా దేవుడు లోకములో ఎలా పనిచేస్తున్నాడు, ఎటువంటి ఉనికి కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాలను 4 విషయాలు మనకు కనబడుతున్నాయని, అందులో రెండింటి గురించి మనం నేర్చుకుంటాం. ఆ 2 విషయాలు ఏంటో ఎవరికైనా గుర్తుందండి? గుర్తుంటే ఒక్కరు రిపీట్ చేయండి. గుర్తు లేకపోతే నేనే రిపీట్ చేస్తాను. వందనాలన్నా. అద్భుతాల ద్వారా పనిచేయడం ఒకటేనా, సాధారణ నియమాల ద్వారా పనిచేయడం ఒకటేనా? రైట్, మంచిదండి. సో దేవుడు అద్భుతాల ద్వారా పనిచేయటం అనేది జరిగింది. అది నిర్గమకాండంలో జరిగిన అద్భుతాలు, దాన్ని పోలినటువంటి మన జీవితపు అద్భుతాలు మనం తెలుసుకోవటం జరిగింది. ఇక సాధారణ నియమాలు అన్నటువంటిది, అందులో మనం సూర్యుడిని రప్పించటం, చంద్రుణ్ణి రప్పించటం, వర్షాన్ని కురిపించటం, రోగాలు రావటం, అవి బాగవటం, ఇలా ఎన్నెన్నో కార్యాల ద్వారా దేవుడు పని చేస్తున్నాడు. మీకు నేను కొన్ని సందర్భాలు మనకు అంటే దేవుడి సాధారణ నియమాలు ఎంత ఆచరణయోగ్యంగా ఉంటాయి, ఎంత ఆదర్శప్రాయంగా ఉంటాయి మన జీవితాలకనంటే, మనం ఇళ్లలో కానీ ఎక్కడైనా మన నివాసం ఉన్న ప్రదేశాల్లో వెలుగు కోసం లైట్లను వాడతాం కదండి. లైట్లను వాడతాం. లైట్లు ఎక్కడుంటాయి? మనకు పైన ఉంటాయా, లేదంటే మనకు కాళ్ళ కింద ఉంటాయా లైట్లు? పైనే ఉంటాయన్న. పైనే ఉంటాయి. ఎందుకు ఉంటాయి? అంతా దేన్ని బట్టి? కనిపించాలి కదన్నా, చీకటి అంతా పోయి. చీకటంతా పోయి అంతా కనిపించాలంటే పైనే ఉండాలని ఎలా నేర్చుకున్నాం మనం? దేన్ని బట్టి నేర్చుకున్నాం అంటారు? దేవుడు సూర్యుడిని పైనే పెట్టాడు కదన్నా. అది మెయిన్ మనకి. నక్షత్రాలను పైన పెట్టి. పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చంద్రుడిని, నక్షత్రాలను అన్నింటినీ కూడా దేవుడు పైన పెట్టాడు. అంటే దేవుడు పెట్టిన ఈ సాధారణ నియమాలు ఎంత గొప్పవి అంటే, మానవుడు ఇటే ఫాలో అయిపోవచ్చు. అట్లాగే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనం ఇంటి పైన వేల లీటర్ల ట్యాంకర్లు పెట్టుకొని ఉంటాం, వాటర్ ట్యాంకర్స్. షవర్ బాత్ అనేది మనం చేస్తాం కదండి. ఆ షవర్ బాత్ లో నీళ్లు మనం ఓపెన్ చేస్తే ఎట్లా వస్తాయి? వర్షం బండిలో వస్తుందన్న. వర్షం పడ్డట్టే వస్తుంది. దేవుడు కూడా అండి, మేఘాలు అనేటటువంటి ట్యాంకులు, మన ఇంటి మీద ఉన్న ట్యాంకులు అంత చిన్నవి కాదు అవి. ఆ ట్యాంకర్ను ఓపెన్ చేస్తే ఊరే దర్శిపోతుంది. అంత పెద్ద ట్యాంకర్ని దేవుడు అట్ ఏ టైము కుమ్మరిచ్చాడు అనుకోండి, ఎవ్వడం బతకం మనం, తెలుసా మీకు? ఒక్కరం కూడా బ్రతకం. అలా ఆ విషయం తెలిసి దేవుడు ఏం చేస్తాడంటే, చినుకులు పంపిస్తాడు, చుక్కలుగా పంపించేస్తాడు. ఇదే ప్రాసెస్ను స్నానం చేసేటప్పుడు మనము ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎన్నో రీతులుగా దేవుడు మనకు రోల్ మోడల్. ఆయనను చూసి అలా మనం ఫాలో అయిపోతూ ఉండటమే. అక్కడే కాదు, అనేకమైన విషయాలు. నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను కనికరిస్తున్నాను, నేను పరిపూర్ణుడిగా ఉంటున్నాను, మీరు పరిపూర్ణులుగా ఉండండి. ఇవి ఎన్నో రోల్ మోడల్స్ దేవుడు తన నియమాల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. మానవుళ్ళలో మనలో జాలి గుణం, దయాగుణం, ప్రేమ ఇవన్నీ ఉన్నాయంటే అవి ఆ తండ్రి నుంచి వచ్చింది. ఆ రీతిగా కూడా మనలో దేవుడు పని చేస్తున్నాడు అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఇక మిగిలినటువంటి 2 విషయాలు కూడా మనం ఆలోచన చేద్దాం. దేవుడు లోకంలో ఎలా పనిచేస్తున్నాడు
అన్నటువంటి దానిలో మూడవ విషయం ఏంటంటే దైవ కృతముల ద్వారా దేవుడు పనిచేస్తుంటాడు. దైవ కృతములు అంటే ఏంటి అర్థం? ఏమండి? దైవ కృతము ఈ పదం విన్నారా ఇంతకు? ఎవరు మాట్లాడట్లేదు. విని ఉంటే అర్థం తెలిసుంటే చెప్పండి. లేదంటే తెలియదనన్నా చెప్పండి. దయచేసి ఎవరు సైలెంట్‌గా ఉండకండి. తెలీదన్నా. దైవ దేవ్ కృతం దేవుడు చెప్పండమ్మా. దేవుడు చేసిన పనుల వలన ఓకే. కృతం వెరీ అంటే గుడ్. పని కదన్నా. అంతేనమ్మా. సో, ఇక్కడ దేవుడు పనులు కొన్ని దేవుడు చేసే పనులు నిజంగా మనకు ఒక పట్టాన అంతుబట్టవు. నిజంగా కేవలం దేవుడు చేసే పనులు కాబట్టే అంత సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటాయి. అవి ఎటు తిరిగి, ఎటొచ్చి, ఎటు ముగుస్తాయో ఎవ్వరు కూడా ఊహించలేరు. అంత అద్భుతంగా దేవుడు తన యొక్క కార్యాల ద్వారా, తన పనుల ద్వారా తన యొక్క ఉనికిని చాటుకుంటాడు. ఇప్పుడు నిర్గమకాండాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మోషే గారు, మోషే గారు ఒక నాయకుడిగా పిలువబడాలి అన్నా, మోషే గారు నాయకుడిగా ఇశ్రాయేలు ప్రజలందరినీ విమోచించి నడిపించాలన్నా ముందు ఏం జరగాలి? మోషే దేవుని పని చేయగలను. ఏమ్మా చెప్పండి. దేవుడు తన పనిని ప్రారంభించాలి అక్కడ వాళ్ళ ఓకేనమ్మా. అదే అక్కడ అంటే ఏం జరగాలి? మానవ సమాజంలో అద్భుతాలు జరగాలన్నా. ఓకే. ఇంకా ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషే ఫరో రాజు చెప్పండమ్మా. మోషే గారిని ఎన్నుకొని ఫరో రాజు ద్వారా కార్యములు జరిగించారు. ఓకే. రైట్. అసలు ఫరో రాజు మగ పిల్లలందరినీ చంపించాలి అన్న ఆజ్ఞ బయలుదేరాలి. ఏవండీ నేను అడుగుతున్నాను చెప్పండి. ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఉన్నాయండి. ఏమి ఇప్పుడు ఫరో రాజు మగ పిల్లల్ని చంపించాలని గాని, ఇట్లాంటి పరిస్థితులు కానుపెట్ల మీద ఆహ్, చంపించాలని గాని, తప్పించుకుంటే తర్వాతొచ్చేసి ఆహ్, నైల్ నదిలో పడేయాలి మగ పిల్లలని ఇట్లాంటి ఆజ్ఞ జారీ కాలేదు అనుకోండి. అమ్మా నాన్నల్లో అంత తీక్షణమైనటువంటి దృష్టి వచ్చేది కాదు. ఎవరి మీద? మోషే గారు మోషే గారి మీద. మోషే గారి మీద అంత తీక్షణమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి వచ్చేది కాదు. ఇది నేను చెప్తున్న మాట గాదు. వాళ్ళు ఏం చేశారట ఒకసారి చూద్దాం. ఏవండీ మోషే గారి విషయంలో అమ్మానాన్నలకు ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సంట్రేషన్ మోషే గారి మీదకి వచ్చేటట్టుగా చేసింది ఫరో ఆజ్ఞ. ఒకసారి చూద్దాం 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రుల ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. పిల్లోడు చూస్తే ఎట్లా ఉన్నాడట? వాళ్ళ కుమారుణ్ణి చిన్న కొడుకుని చూస్తే దివ్య సుందరుడిగా కనబడుతున్నాడు. కానీ ఇటువైపు రాజు ఆజ్ఞ ఏంటి? మగ చంపాలి. పిల్లోడు పుడితే చంపేసేయాలి. దివ్య సుందరుడిని మేము ఈ రాజాజ్ఞను భయపడి ఎట్లా వదిలేసుకోవాలి? వీడిని 3 నెలలు దాచాం. దాచడంతో పాటు మరలా అనూహ్యమైన రీతిలో దేవుడు ఆ జమ్ముపెట్టెలో నుంచి కాపాడి అమ్మకే దాది బాధ్యతను అప్పగించి, అమ్మకే పాలిచ్చినందుకు జీతం ఇచ్చి, అంతఃపురంలో ఏ అంతఃపురం నుంచి ఆజ్ఞ బయలుదేరిందో చంపేయాలని అదే అంతఃపురంలో రాకుమారుడిగా పెరిగేటటువంటి రీతిగా దేవుడి నడిపింపు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే అమ్మకు
తల్లిదండ్రులకు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి రావటానికే దేవుడు కొన్ని సందర్భాల్లో ఇట్టి నిర్ణయాలకు అనుమతిస్తాడని మర్చిపోకండి. ఎందుకనంటే నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన స్కూల్ అసిస్టెంట్, అంటే హై స్కూల్‌లో టీచర్ ఆయన. ఫస్ట్ బేబీ పుట్టింది. తర్వాత సెకండ్ ఇష్యూ, రెండో బిడ్డే వద్దనుకున్నారాళ్ళు. ఈ మధ్య కాలంలో ఈ నిర్ణయాలు గూడా ఎక్కువ తీసుకుంటున్నారు పేరెంట్స్. ఏవండీ? మీరు గూడా చూసుంటారు. ఒక్కరు చాలులే మనకెందుకు మిగతా వాళ్ళు. మనం ఏం భయపడాల్సిన పని లేదు. వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. ఇబ్బందేం లేదు. ఒక్క బిడ్డను చూసుకుంటే చాలు అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయారు. ఇంకా వీళ్ళు కూడా అలాగే అనుకోని రెండో బిడ్డ అవసరం లేదు అని అనుకుని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏవండి ఈ ప్రెగ్నెన్సీ పోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారండి వీళ్ళు. పప్పాయ ప్రెగ్నెన్సీ పోవటానికి ఏం చేయమని చెప్తారండి కొంతమంది పెద్దలు? సూచనలు ఏం చెప్తారండి? పచ్చి పప్పాయికాయ తినమంటారు, ఆ, నువ్వులు తినమంటారు. ఆ, వేడి చేసేవి, వేడి బాడీలో వేడి పుట్టించే పదార్థాలు ఎక్కువ తినమంటారు. పప్పాయ బాగా వేడి చేస్తుంది. నువ్వుల నూనె, నువ్వులు బాగా వేడి చేస్తాయి. ఆ వేడికి ప్రభావానికి ఆ పిండం కొట్టుకుపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎన్ని చెయ్యాలో అన్నీ చేశారండి. కానీ లోపల ఉండేవాడు చచ్చిపోలేదు. ఏమండి? ఇన్ని ప్రయత్నాలు చేసినా వాడు చావకుండా అలాగే గట్టి పిండంలాగా బయటకు వచ్చేసరికి వాడి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు అమ్మ నాన్న. అలా గాకుండా ఏదో సాధారణంగా పుట్టునుంటే పెద్దగా చూసేవాళ్ళు గాదేమో. లేక లేక పుట్టిన బిడ్డను ఎట్ట చూస్తారు? మామూలుగా అనుకున్నా, అనుకోకపోయినా అలా పుట్టినటువంటి బిడ్డలని ఎలా చూస్తారండి? తేడా ఉంటదా? ఉండదా? ఉంటదన్న. ఖచ్చితంగా తేడా ఉంటది. మోషే గారి విషయం ఎలాంటిదంటే అహరోను గారి కంటే ప్రత్యేకమైనది. ఎందుకంటే అహరోను గారు పుట్టిన సమయంలో ఈ ఆజ్ఞ లేదు. ఇదెలా చెప్పగలం మనం? దీనికి గూడా మనకు బైబిల్ ఆధారాలు ఉన్నాయి. కేవలం మోషే గారు పుట్టినప్పుడు మాత్రమే ఇది జరిగింది, ఈ ఆజ్ఞ జారీ అయింది అని చెప్పటానికి ఒకసారి అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాలు చూద్దాం. నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు. అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. ఏ కాలమందు మోషే పుట్టాడట? మగ బిడ్డల్ని పుడితే హెబ్రీయులకు కానుపేటల మీద చంపించేయండి, లేదా ఎవడన్నా మిగులుంటే నైల్ నదిలో పడేనన్న కాలంలో మోషే గారు పుట్టారు. అహరోను గారు పుట్టిన టైంలో ఈ ఆజ్ఞ లేదు అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అలాంటి ప్రతికూలతల మధ్య పుట్టించినటువంటి పరిస్థితిని బట్టే మోషే గారి మీద స్పెషల్ కేర్ అనేది మొదలైంది. మర్చిపోకండి. మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి బతికాడు. అందరి దృష్టి ఆయన మీదకి పోయింది కదా! అంటే ఇంతమంది ఇశ్రాయేలీయులను పిల్లల్ని చంపేస్తుంటే మా వాడిని ఒక్కడిని ఎట్లా బతికిచ్చాడు దేవుడు. వీడి వీడి మీద ఏదో ప్రత్యేకమైన దృష్టి ఉంది దేవుడికి అన్న పరిస్థితి, స్పెషల్ కేర్ అమ్మానాన్నలు తీసుకునేటట్టు చేశాడు దేవుడు. దేన్ని బట్టి అంటే రాజు తీసుకున్న నిర్ణయంతో. రాజు మగ బిడ్డలందరినీ చంపించాలన్న నిర్ణయం అనేది లేకపోతే ప్రత్యేకత
మోషే గారి మీదకి వచ్చేది కాదు, స్పెషల్ కేర్ తీసుకునేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఈ పాలు మానిపించేలోపు అమ్మ నీ సొంత ప్రజలు ఇశ్రాయేలీయులనైనా, హెబ్రీయులనైనా అని నేర్పించేది కాదు. మోషే గారికి అది మనసులో గుర్తుండేది కాదు. గుర్తుండే పరిస్థితి ఉండకపోగా దేవుడు పిలిచినప్పుడు కాస్త మొరాయించినా మళ్ళీ మౌల్డ్ అయ్యేవాడు కాదు. నడిపించడానికి సర్వస్వాన్ని అర్పణ చేసేవాడు. దైవకృతము అలా ఉంటుంది పిల్లలు. వాస్తవంగా అంత గొప్ప మహానాయకుడు అవ్వాలంటే మోషే గారు వాళ్ళని విమోచించి నడిపించాలంటే ముందు ఆ రాజు ఆజ్ఞ ఇవ్వాలి. మనం ఏమనుకుంటాం, ఇటు ఆజ్ఞ బయలుదేరితే ఇంకేముంది, ఉన్నోళ్ళు అందరూ చచ్చిపోతారు, ఇంకెక్కడొస్తారు కారణ జన్ములు, ఇంకెక్కడొస్తారు విమోచకులు, ఉన్న విమోచకులందరినీ ఈ విధంగా చంపించేస్తారు. మనకు అంతే తెలుసు. మనకు ఎంతవరకు తెలుసు అంటే కనుచూపు మేర వరకే తెలుసు. ఆ తర్వాత ఏంటో తెలియదు మనకి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కాస్తో కూస్తో జస్ట్ భవిష్యత్తును మనం అంచనా వేయగలం. అది కూడా కన్ఫామ్‌గా ఎట్లా జరుగుతుందో మనం గ్యారంటీ చెప్పలేం. అంటే దేవుడికి ఆయనకు సమస్తము ముందు చూపు కలిగినటువంటి వాడు. ఆయన భవిష్యత్ జ్ఞానమును కలిగినటువంటి మహనీయుడు గనుక ఆయన కృతముల ద్వారా సమస్తమును జరిగిస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు పరాజయాలు ఎదురైనప్పుడు, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, ఆవేదనలు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు మనం కృంగిపోవలసిన అక్కర్లేదు. దేవుడు ఎందుకు జరిగించాడో మొత్తానికి ఆయన మన కోసం ఏది జరిగించినా మన మంచికే జరిగిస్తాడో అన్న ఆలోచన మానవుడికి ఉండాలి. ఇది మనం ఎన్నోసార్లు చదివాం. ఏమని? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడినటువంటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడిన మాట. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. చూడండి, అసలు మనకందరికి మేలు కలగటానికే ఏదైనా ఇక్కడ సమస్తము సమకూడి జరుగుతున్న వాటిలో ఏం జరగచ్చు చెప్పండి? దేవుని చిత్తం. బాగా అంటే మన జీవితాల్లో సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్న దానిలో మనకు కూడా ఏం జరగచ్చు అంటారు? మేలు జరగచ్చు అన్న. మీరు ఇంకా క్యాచ్‌లోకి రాలి. ఆఖరికి వద్దు, చివరికి వద్దమ్మా. ముందే రాద్దాం, దానికంటే చివరికంటే ముందు చెప్పండి. అంటే అది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది మనకు రావాల్సింది. మేలు జరగటానికి ముందు సమస్తం సమకూడి జరుగుతుంది. ఈ సమకూడి జరుగుతున్న వాటిలో ఏం జరగచ్చు? ఫరో మగపిల్లలందరినీ చంపించండి అన్న ఆజ్ఞ రావచ్చు. ఒకవేళ ఆ కాన్పు పెట్టెల మీద నుంచి తప్పించుకుంటే మిగిలినటువంటి వాళ్ళని నైల్ నదిలో పడేయండి అన్న ఆజ్ఞ రావచ్చు. ఆ తదుపరి అట్లా కూడా బతికినా కూడా వెట్టి పనులు ఎక్కువ చేసేటటువంటి ఆజ్ఞ రావచ్చు. ఎన్ని జరిగినా సమకూడే వాటిలో ఆఖరికి మనకు మేలే అవుతుంది. ఇది మనం గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మనలో చాలా మంది ఇవి తెలియక ఏమనుకుంటాం అంటే, ఇప్పుడు మన ఇంటికి మంచి సంబంధం వచ్చింది, పోయింది, చాలా బాధపడిపోయేవాళ్ళు ఉంటారు. అరే మంచి సంబంధం మిస్ అయిపోయింది. కానీ దేవుడి దృష్టిలో ఏముంటుంది తెలుసా? ఈ సంబంధం ద్వారా ఆఖరికి ఆ బిడ్డ జీవితం బాగుండకపోయిన పరిస్థితులు రావచ్చు. కొన్నిటిని దూరం చేస్తున్నాడంటే మంచిని దూరం చేస్తున్నారు అనుకోకూడదు. ఒక చరిత్రలో అంతా మన మంచికే అని చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. రాజు వేటకెళ్తూ ఉంటాడు సర్వసాధారణంగా. బేసికలీ వేటకు వెళ్ళటం అనేటటువంటిది 2 పద్ధతులు, 2 మెయిన్ పర్పస్‌ల కోసం వెళ్తాడట రాజు. ఎవరికైనా ఐడియా ఉందండి ఎందుకు వెళ్తాడు వేటకు రాజు? మనకు తెలుసు కదా, వేటకు పోయాడు రాజు వేటకు పోతాడని. ఎందుకు పోతాడు వేటకి?
ఎవరికైనా ఐడియా ఉందండి? రాజు వేటకి ఎందుకు వెళ్తాడనేది? సరదా కోసం పోతాడున్నా. సరదా కోసం వెళ్తాడు. ఇంకమ్మా? ఆయన తన వీరత్వాన్ని నైపుణ్యాలను చూపించుకోవడానికి ప్రదర్శించడానికి. కూడా ఏంటమ్మా? తన నైపుణ్యాలను ప్రదర్శించడానికి. నిపుణతలను ప్రదర్శించుకోవటానికి వెళ్తాడు. వెరీ గుడ్. చెప్పండమ్మా కుమారమ్మ. అదేనా ఆయన వీరత్వాన్ని కూడా చూపించుకోవడానికి వెళ్తాడు. గుడ్, వెరీ గుడ్. ఇంకా? తన రాజ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడడానికి కూడా వెళ్ళొచ్చు. ఓకే. ఇంకా? యాక్చువల్లీ ఇక్కడ ఎట్లా చేయాలనేది దానికి నేర్చుకోవడానికి కూడా వెళ్ళొచ్చు. వెరీ గుడ్ అమ్మా. మెయిన్ గా 2 కారణాలు రాజు వేటకెళ్ళటానికి ఉంటాయి, పనిచేస్తాయి. మొట్టమొదటిది ఏంటంటే యుద్ధాలు తరచుగా రావండి. యుద్ధాలు రాజ్యంలో తరచుగా రావు. మరి ఈ తరచుగా రాకుండా గ్యాప్ పడినప్పుడు యుద్ధ నైపుణ్యాలను మర్చిపోవటానికి అవకాశం ఉంటుంది రాజు. ఈ నిపుణతను లైవ్ లో పెట్టుకోవటానికి, ఆ ప్రాక్టీసింగ్ లో ఉండటానికి వేట అనేది పనికొస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే రాజ్యంలోనికి కొన్ని రకాలైనటువంటి సింహాలు గాని, పులులు గాని, ఎలుగుబంట్లు గాని, అడవి పందులు గాని, ఇలాంటివి వన్యమృగాలు వచ్చి జనావాసాల మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు జనాలను కాపాడే బాధ్యత రాజుది గనక వాటిని వేటాడి, వాటిని ఎరాడికేట్ చేసి, వాటిని నిర్మూలించి ప్రజలను వాళ్ళకు ఉపశమనాన్ని కలిగించే క్రమంలో కూడా రాజు వేటకెళ్తాడు. ఈ 2 ముఖ్యమైనటువంటి పర్పస్. ఒకటి యుద్ధ నిపుణతను దాన్ని కాపాడుకోవటానికి, అది శిక్షణలోనే ఉండటానికి, లైవ్లీలో పెట్టుకోవటానికి. రెండవది రాజ్యానికి ఇక్కట్లు కలిగినప్పుడు వన్యప్రాణుల వల్ల వాటిని వేటాడేటువంటి క్రమం అనేటటువంటిది ముఖ్యం. ఇక మూడవది పర్పస్ ఏంటంటే అది ఆ రాజుకు తప్ప ఎవడికి పనికిరాదు. ఏంటి మూడో పర్పస్? సరదాకి. సరదాకి వెళ్ళి సరదాగా వేటకెళ్దాం అంటారే అది. దానివల్ల ఎవరికి పెద్ద ఉపయోగం ఏం కాదు. వెళ్ళినప్పుడు సరదా వేటకెళ్ళినప్పుడు సింహాలను వాటిని వేటాడరు. ఏదో జింకలను, దుప్పులను మాత్రం వేటాడతారు. ఓకే. ఇది మెయిన్ పర్పస్. అలా పోయేటప్పుడు రాజు మంత్రిని కూడా తీసుకెళ్తాడు. రాజు ఎక్కడైతే వెళ్తాడో అక్కడ మంత్రి కూడా ఉంటాడు, మనకు తెలుసు. ఇలా వెళ్ళినప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే పొరపాటున రాజు వేలు దిగిపోయిందట. బటన్ వేలు తెగిపోయింది. ఏదో వేట పనులలో వెళ్తున్నప్పుడు ఓ రాజు బటన్ వేలు దిగితే మంత్రి పక్కనే ఉన్నటువంటి మంత్రి ఏం చెప్పాడంటే, రాజా అంతా మన మంచికే జరిగింది అని అన్నాడట. అనగానే రాజుకు చాలా కోపం వచ్చింది. నా బటన్ వేలు తెగి ఊడిపడిపోయి ఉంటే నాకు ఇంత నష్టం జరిగితే అంతా మన మంచిగా అంటావా అని మంత్రిని తీసుకెళ్లి చెరసాల్లో ఇచ్చేశాడు, జైల్లో పెట్టించేశాడు. కొన్ని రోజులకు ఆ మొండి వేలు ఉన్నా కూడా మళ్ళీ వేటకెళ్ళాడట రాజు. ఈసారి ఏం జరిగిందంటే మంత్రి లేడు కదా, సైనికులతో మాత్రం పోయాడు. సైనికులు ఒకవైపు, ఈయన ఒకవైపు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి అడవి మనుషులకు చిక్కడం జరిగింది. వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటంటే ఎవరు బయట వాళ్ళు దొరికినా వాళ్ళ దేవుడికి బలిస్తారట. బలి ఇవ్వటానికి ముందు ఆ నాయకుడు, ఆ తెగ నాయకుడు శరీరాన్ని అంతా చెక్ చేస్తాడట, లోపాలు ఏమి ఉండకూడదని, ఏది అవయవాలు ఏది పోకూడదని. ఇలా చెక్ చేసేటప్పుడు ఈయన వేలు పోయింది కనపడింది. రే వీడికి వేలు లేదురా, వీడు అర్హత లేనివాడు అని చెప్పేసి వదిలేస్తే బ్రతుకు జీవుడా అని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే మంత్రిని చెరసాల్లో నుంచి బయటికి పిలిపించి, నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి, నిజంగా మన మంచికి జరిగింది ఇది, లేకపోతే నాకు అక్కడ వేలు బాగునుంటే నన్ను చంపేసేవాళ్ళు వాళ్ళు, కరెక్ట్గా చెప్పావు నువ్వు అని అంటే, అనవసరంగా నిన్ను జైల్లో వేసాను సారీ అని అంటే, లేదు రాజా ఇది కూడా మన మంచికే అని చెప్పాడట. ఏది? మంత్రి కూడా జైల్లో ఉండటం కూడా మంచి. ఇది నా మేలు. ఎందుకు మేలది?
ఆయన ఉంటే రాజుతో ఆయనకు పాటు అన్ని అవయవాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాజుతో పాటు ఈయన వెళ్ళిపోయి ఉంటే అవయవాలన్నీ బాగున్నటువంటి వ్యక్తిని ముందు మంత్రిని వేసేసారు. కాబట్టి చెరసాలలో ఈయన ఉండడాన్ని బట్టి ఈయన సేఫు, ఆయనకు వేలు పోవడాన్ని బట్టి ఆయన సేఫు. మనకి ఏదన్నా లోపం ఉన్నా, ఏదన్నా ఇబ్బంది ఉన్నా దాన్ని బట్టే మనకు సేఫ్. మనమేమనుకుంటాం, బాబోయ్ ఇవన్నీ మనకు నష్టమైపోయింది, బాబోయ్ మనకి ఇదంతా ఈ కీడు జరుగుతోంది, ఇదే ఆలోచన చేస్తాం మనం. యోసేపు గారి విషయం అంటే దైవకృతం ఎలా ఉంటుంది అంటేనండి, కలలు కన్నది ఒక రకం. ఆయన కళ్ళు కన్నప్పుడు 2 కళల్లో కూడా ఆయన స్టేజ్ చాలా ఉన్నతంగా ఉన్నట్టుగా దేవుడు చూపించాడు. తల్లిదండ్రులు, తోబుట్టులు అందరూ కూడా ఆయనకు సాష్టాంగ పడినటువంటి రీతిగా కలలు కన్నాడు. కలలు కన్న దానికి నెక్స్ట్ తర్వాత జరిగింది ఏంటి, తీసుకెళ్లి గోతులో పడేశారు. గోతులో పడేసినటువంటి పరిస్థితిని చూడగానే ఇంకా అయిపోయిందిలే యోసేపు పరిస్థితి, లోపల ఏదో పాములు పుట్రలో ఉంటాయి అని ఆలోచన చేసి ఉంటాం. మళ్ళీ గోతులోంచి బయట తీసుకొచ్చారు. పోనీ తీసుకొస్తే కలిసి తీసుకెళ్ళిపోతారేమో ఇంటికి అనుకున్నాం, మళ్ళీ ట్విస్ట్, తీసుకెళ్లి ఇస్మాయిల్కి అమ్మేశారు. వాళ్ళు ఏమైనా చూద్దాం, వాళ్ళ ఇస్మాయిల్ అంటే ఇస్రాయల్కు దగ్గరోళ్లే కదా, సరలేదు అనుకుంటే వీళ్ళు తీసుకెళ్లి ఐగుప్తులు అమ్మేశారు. అక్కడి నుంచి పిట్టు నుంచి ప్రిజన్ కి, ఆ గోతు నుంచి జైల్లోకి వెళ్ళాడు. ఆయన జైల్లో నుంచి సింహాసనానికి పోయాడు. అందుకే ఈ జోసెఫ్ గారి జీవితాన్ని 3 ముక్కల్లో చెప్తే పిట్టు ప్రిజన్, ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ అనేటటువంటి స్టేజ్కి దేవుడు తీసుకెళ్ళాడు. అసలు ఇట్లాంటివన్నీ ఊహించుకోవటానికి లేదు. ఈవెన్ యోసేపు గారు స్వయంగా అన్నయ్యలతో చెప్తూ ఏమన్నాడు తెలుసండి, చూద్దాం ఒకసారి. 50వ అధ్యాయం ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20వ వచనం ఒక చదవండి. 50వ అధ్యాయం ఆదికాండం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. బహు ప్రజలను బ్రతికించేటట్టు దేవుడు మేలుకే మీరు కీడు చేయాలనుకుంటున్నారు, కానీ దేవుడు మేలుకే ఉద్దేశిస్తాడు. ఏమండి, భూమి మీద మనకి కీడు చేయకూడదని అనుకునే వాళ్ళు ఒక్కరు లేరు అని ఎవరైనా చెప్పగలరా? నాకు కీడు చెయ్యాలని ఉద్దేశం కలిగిన వాళ్ళు ఒక్కరు కూడా లేరండి ఈ భూమి మీద అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేరు. ప్రతి మనిషి జీవితంలో ఎవ్వరో ఒక్కరు ఎక్కడో ఒక చోట కీడు చేయని ఉద్దేశాలే కలిగి ఉంటారు. ఉద్దేశం అంటే అది ఈజీగా ఉద్దేశం అంటే వాళ్ళు మాత్రమే ఉండదు, అది కార్యరూపం కూడా దాల్స్తుంది. ఇప్పుడు అన్నయ్యలు కీడు చేసిన ఉద్దేశించారా, లేకపోతే దాన్ని కార్యరూపం కూడా దాల్చారా? కార్యరూపం కార్యరూపం కూడా దాల్చారు. అంటే అర్థం ఏంటి, మనకు కూడా కీడు చేస్తారు ఎవరైనా, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అదేంటంటే దేవుడి చేతిలో ఉన్న మనిషిని ఎవ్వడు చెడిపోయలేడండి. దేవుడు కోరుకున్న రీతిలో ఆయన కనుసన్నల్లో ఉన్న మనిషిని ఎవడు టచ్ చేయలేడు. దేవుడు ఎక్కడున్నాడో తెలుసండి, మనల్ని ఎక్కడ పెట్టుకున్నాడని చెప్తాడు బైబిల్లో. కొన్ని ప్లేసులు చెప్పాడు. మనల్ని దేవుడు ఉంచుకున్న ప్లేసులు కొన్ని ఉన్నాయి. ఎవరికైనా ఐడియా ఉందా? తన కుడిపార్శ్వమున కూర్చొనిస్తాడు. తన బాడీలో కొన్ని భాగాల్లో మనల్ని దేవుడు పెట్టుకున్నాడు. ఇంకా చెప్పండి. అరచేతిలో చెక్కున్నాడు. వెరీ గుడ్. అరచేతిలో చెక్కుకున్నాడు ఒకటి. ఇంకొకటి అరచేతిలో చెక్కుకున్నాడు. ఇంకా మిమ్మల్ని ముట్టితే కనుగుడ్డు అంటే దేవుడి చేతిలో భాగాల్లాగా ఉండిపోయాం కదా. ఏమండి, దేవుడి కనుగుడ్డును తాకాలంటే ఆయన ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన దగ్గరికి ఎవడు వెళ్తాడు? వెళితే కదా ఆయన చేతుల్లో నుంచి ఎవడన్నా తీసేది బయటికి. ఆయన కనుగుడ్డును ముట్టడం అంటే సాధారణమైన విషయం అండి. నెవర్. అంటే ఎప్పుడైతే దేవుడి
కి సంపూర్ణంగా విధేయత చూపే స్థితిలో నాయన నువ్వే నడిపించు తండ్రి అని మనం పూర్తిగా ఆయనకు లోబడిపోతామో ఆయన నడిపింపు మామూలుగా ఉండదు. అయితే మధ్య మధ్యలో ఏముంటాయి? శోధనలకి ఆటంకాలుంటాయి, ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, బాధలుంటాయి, వేదనలుంటాయి. కాకపోతే దేవుడు మధ్యలో అవి అనుభవాల కింద వచ్చేస్తాయని కొన్ని చెప్పడండి. ప్రారంభంలోనే చెప్తే మనం అస్సలు తట్టుకోలేం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. మన పెద్దోళ్ళు మనకు పెళ్ళిళ్ళు చేశారు. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు నాయన చేసుకో తల్లి, చేసుకోమ్మా, ఒరే కొడుకా చేసుకోరా బాగుంటదిరా అని చేశారా పెళ్ళి? భయపెట్టి చేశారా? భయపెడితే ఎవరైనా చేసుకుంటామండి? అమ్మో పెళ్లి చేసుకుంటే పెళ్ళాం రాక్షసి అయిపోద్దిరా, ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి ప్రతిదాన్ని సిబిసిఐడి ఆఫీసర్ లాగా, ఎంక్వైరీ ఆఫీసర్ లాగా, పోలీస్ ఆఫీసర్ లాగా అన్ని క్వశ్చన్ చేస్తుందిరా, చాలా ఇబ్బంది అవుతుందిరా, అది ఎప్పుడు గుణుగుతూ ఉంటుందిరా, సనుగుతూ ఉంటుందిరా, నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుందిరా, ఇవన్నీ చెప్పారనుకోండి. మగవాడు ఎవడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడండి? ఇప్పుడు ఆడపిల్లకి మరి వాడు ఎప్పుడు నిష్ఠుర పెడుతూ ఉంటాడమ్మా, మగవాడిని అసలు దాన్ని డీల్ చేయడం చాలా కష్టం, వాడు మౌడవడు, మొగాడు అన్నటువంటి గర్వం ఉంటుంది వాడికి ఎప్పుడు. నేను మొగాడిని, నువ్వు నా చెప్పు చేతుల్లో ఉండాలన్నటువంటి పరిస్థితుల్లో ఉంటాడు. ఒక పట్టాన అర్థం కాడు. బయటికి వెళ్ళి వేరే వాళ్ళు చూస్తే భార్య కంటే మిగతా వాళ్ళందరూ అందంగా కనపడతారు. వాడు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. రకరకాల పనులు, మాటలన్నీ వాళ్ళ అమ్మ మాట వింటాడు, వాళ్ళ ఆయన మాట వింటాడు. ఇలాంటివన్నీ ఇప్పుడు లోకంలో జరుగుతున్నాయి కదా. ఇలా చెప్పి చేశారనుకోండి, ఇవన్నీ అన్ని జరగకపోయినా కొన్ని జరిగేటివే కదా జీవితాల్లో. నేను ఎందుకు చెప్పరు? ప్రారంభంలో చెప్తే ఎవరే కానీ దాన్ని సహించుకోలేరు, భరించలేరు. వాటిని రాను 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 వాళ్ళకే అవన్నీ అవగతం అవుతాయి. దేవుడు కూడా ప్రారంభంలోనే అన్ని చెప్పడండి. చిన్న చిన్నగా ఎప్పుడెప్పుడు ఏం చెప్పాలో, ఈవెన్ యేసుప్రభుల వారు కూడా నేను మీతో చెప్పవలసిన సంగతులు అనేకములున్నవి, నేను ఇప్పుడు చెప్తే మీరు వాటిని భరించలేరు, కాబట్టి టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు ప్రభు. ఇలా మనం జాగ్రత్తగా గమనించగలిగితే దేవుడి నడిపింపు, ఆయన దైవ కృతముల ద్వారా, ఆయన నడిపింపులు, ఆయన కార్యాల ద్వారా ఆయన పనిచేస్తాడు. అది అద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. బైబిల్ ఒక మంచి మాట ఉందండి, చూద్దాం. కీర్తన గ్రంథం 25వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆ భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు కోరుకొనవలసిన మార్గాన్ని దేవుడు బోధిస్తాడట, ఆయన నడిపిస్తాడు. కాబట్టి నిజంగా ఆయన నడిపింపులు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఎప్పుడూ ఒక్కటే మనసులో పెట్టుకోకూడదు. మనకెప్పుడూ మనిషి జరుగుతానులే దేవుడు, ఆఖరిగా మేలు జరుగుతుంది ఆయన. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులను పిలుచుకున్నాడు, మనకు తెలుసు. ఆ శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యులందరూ పంచభక్ష పరమాణాలు తిన్నారా రోజు? వస్తువు లేకుండా తిరిగిన కాలాలు కూడా ఉన్నాయి. పస్తులు తిరిగిన కాలాలు ఉన్నాయి, పంచభక్ష పరమాణాలు కూడా తిన్న కాలాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. అలాగే యేసుప్రభుల వారు జీవిస్తున్నటువంటి పడవలో తుఫాను రేగింది. అలాగే వాళ్ళకు పవర్స్ ఇచ్చి పంపించిన బాగు చేయలేని పరిస్థితులు రాలేదండి, అవి వచ్చాయి. మన జీవితాల్లో అపజయాలను అనుమతించటానికి 5 ప్రధానమైన కారణాలు ఉన్నాయండి. నేను కరోనా టైంలో మాట్లాడాను, మరి చాలా మంది గుర్తుండదు, మర్చిపోయి ఉంటారు. మనిషి జీవితాల్లో హడిల్స్ అంటారు వాటిని, ఆటంకాలు. ఆ కష్టాలను దేవుడు అనుమతించటానికి 5 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఆ ప్రధానమైన కారణాలు తెలిస్తే అపజయాలను మనం
ఇష్టంగా చూడడం, వాటిని కూడా ఇష్టపడతాం. వాటిని కూడా ఇష్టపడతాం. అందులో మొట్టమొదటిది ఏంటి చెప్పమంటారా? మనిషి గర్వాన్ని అణిచే అద్భుత ఔషధం అండి పరాజయం. అవునంటారా? కాదంటారా? చెప్పండి. మనిషి గర్వము అణచగలిగిన శక్తివంతమైన సాధనం అపజయమే. ఓవర్ కాన్ఫిడెన్స్‌నంతా తీసిపడేసి మూలను కూర్చోబెడతది. ఎంత పెద్ద గురువనుకుంటున్నారు అపజయం అంటే? వామ్మో! కాబట్టి వాటిని గూడా మనం లెక్కల్లోకేసుకోవాలి. అయిష్టతో మనం నాయనా దీన్ని తీసేయి. చాలామంది అనుకుంటుంటారు. ఈ కష్టం తీసేయి, ఈ బాధ తీసేయి. అసలు బాధలు లేకపోతే ఎవడు దొరకడు దేవుడికి అసలు తెలుసండి? ఇవన్నీ అన్ని చోట్ల ద్వారాలు మూసేస్తే తప్ప దేవుడు కనపడ్డు మనకి. అన్నీ మూసేస్తే తప్ప దేవుడు కనపడ్డు. అలాంటిది అన్ని దారులు కనపడితే దేవుడి దారి తప్ప అన్ని దారులు మనం పరిగెత్తిపోతాం. అవన్నీ దేవుడికి బాగా తెలుసు. అందుకే మేలు కలగటానికి ఈ మధ్యలో ఎన్నెన్నో ఒడిదుడుకుల్ని, జయాపజయాల్ని, అవమానాల్ని, సన్మానాల్ని, అవరోధాల్ని, అందలాలని అన్నిటినీ రుచి చూపిస్తాడు దేవుడు. జీవితం ఎప్పుడు గూడా ఏదో పరచిన తివాచీ కాదది. మధ్య మధ్యలో ఒళ్ళు వాచేటటువంటి సమస్యలు గూడా వస్తాయి. వాటిని మనం ఫేస్ చేయాలి. వాటిని గూడా మనం ఆస్వాదించాలి. పౌలు గారు అంటారు, శ్రమలలో గూడా అతిశయిస్తున్నానంటాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు అస్? మనకిది సాధ్యమేనంటారా? శ్రమల్లో అతిశయం. శ్రమల్లో అతిశయం. అస్సలు. అది ఆ స్టేజ్‌కి మనం ఎదగాలి. అది దైవకృతం. దైవకృతం అంటే అలా ఉంటుంది. తర్వాత 4వదుంది. ఈ 4వ విషయం చాలా ప్రధానమైనది. అదే దేవుడు తన పనిని ప్రజల ద్వారా చేస్తాడు. మానవుడి ద్వారా చేస్తాడు. మానవుడు అంటే చిన్నదవుద్ది గాని, తప్పులు చేసే, పొరపాట్లు చేసే మానవులను ఉపయోగించుకొని తన పనిని జరిగిస్తాడు. దేవుడు ఎంత గొప్పోడంటేనండి, ఎంత ఉదాత్త భావాలు కలిగిన వాడంటే. ఇప్పుడు మనం ఏదన్నా ఒక గొప్ప పనికి ఒక మనిషిని ఎన్నుకుంటున్నాం అనుకుందాం. అతన్ని డబ్బులిచ్చే మరి ఊరికే కాదు. ప్రయాసకు తగినటువంటి రొక్కాన్ని చెల్లించే ఎన్నుకుంటాం. ఎలాంటి వాళ్ళని తీసుకుంటాం మనం? ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం? పని చేసే వాళ్ళని తీసుకుంటాం. ఉన్న వాళ్ళలో ది బెస్ట్‌గా వర్క్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, నమ్మకస్తులు, అన్ని విధాలుగా మేలైనటువంటి వ్యక్తుల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. దేవుడు అలా కాదండి. దేవుడి స్టైలు అస్సలు అంతుపట్టదండి. పొరపాట్లు చేసే మానవుడు. ఒక మాటలో చెప్పాలంటే, ఏ మానవుడిని ఈ విషయంలో చూసినా కూడా పొరపాట్లు చేస్తూ ఉంటాడు. అందుకే నేను పాట రాసేటప్పుడు స్టార్టింగ్‌లోనే మాట రాశాను. గుర్తుంది కదా మీకు? అలవాటులే పొరపాటు. కాదక్క. పొరపాటులే అలవాటు. పొరపాటులే అలవాటుగా చేశాం. అలవాటులో పొరపాటు అనేది మనం సామెత వాడతాం. అని దాన్ని రివర్స్ చేసి పొరపాటులే అలవాటుగా చేస్తున్నామయ్యా అని రాశాం. నిజంగా ఏ మనిషి జీవితంలో చూసినా కూడా ఎంత జాగ్రత్త పరులు అనుకున్నా, ఎంత తెలివి పరులు అనుకున్నా, ఎంత మేధావులు అనుకున్నా కూడా, ఎంత నమ్మకస్తులు అనుకున్నా కూడా పొరపాట్లు మనిషి జీవితంలో జరుగుతున్నాయి. అట్టి పొరపాట్లు చేసే మానవుడు నాకెప్పుడూ ఒక డౌట్ అనిపిస్తుంది. ఏమంటే ఇశ్రాయేలును విడిపించటానికి మోషే గారిని ఎన్నుకోకుండా దేవుడు చేయలేడా పని? మోషే గారును, అహరోన్ గారును, మిర్యాము గారును వీళ్ళు ఎన్నుకోకుండా, వీళ్ళు వాడుకోకుండా దేవుడు ఆ పని చేయలేడా? యేసుప్రభుల వారు 12 మంది శిష్యులు లేకుండా పని చేయలేడండి, సేవ జరిగించలేడండి ఆయన. ఏం నేర్పుతున్నాడు మనకనంటే గుర్తుపెట్టుకోండి, చాలా మంది మానవుల్లో నాకు ఎవడి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదండి అని బీరాలు పలుకుతూ ఉంటారు. గర్వపు మాటలు మాట్లాడుతుంటారు. మర్చిపోకండి, దేవుడు కార్యం చేసినా, దేవుడు పని చేసినా ఆయన
ఆయన స్వతహాగా చేయగలిగిన చేయకుండా ఉన్నాడు. ఎందుకనంటే మానవ సంబంధాల మీదికి దృష్టి సారించాలి, వాళ్ళ విలువను గుర్తించాలి అని. మర్చిపోకండి. కాబట్టి దేవుని కార్యాలు మనుషుల ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. పొరపాట్లు చేయగలిగినటువంటి మనుషులను వాడుకోగలడు. ఎన్ని సందర్భాల్లో తన అసక్తతను వ్యక్తపరిచాడు మోషే గారు. నా వల్ల కాదు నాయనా, నేను చేయలేను నాయనా అన్నటువంటి రీతి. అట్లాంటి పొరపాటు మాట నేర్పరితనం లేనటువంటి వ్యక్తిని ఎన్నుకొని తన పనిని జరిగించటం జరిగింది దేవుడు. అంటే మానవుల్లోనండి దేవుని పనిని జరిగించటానికి ఎప్పుడు ఎక్కడ ఏ మనిషిని ఎలా లేవనెత్తుకుంటాడో ఎవ్వరికీ తెలియదు. అందుకే మనుషులను తప్పుడు కోణంలో ఎవ్వరిని చూడకూడదు. ఏమో చాలా భ్రష్టులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు గొప్ప వాళ్ళు అనుకున్న వారిని అధిగమించి వెళ్ళొచ్చు. యేసుప్రభుల వారు ఎప్పుడో చెప్పాడు ఈ మాట. ఏమని? కడపటి వారు మొదటి వారు కడపటి వారు. మనకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదు, నిన్నగాక మొన్న ఎంటర్ అయి ఉంటాడు భక్తి జీవితంలో, వాడు అలా దూసుకుపోతుంటాడు. దశాబ్దాల తరబడి సేవలోకి వచ్చుంటాడు, వాడు అక్కడే ఉంటాడు. ఏంటిది? చిత్రంగా అనిపిస్తుంది మనకి. కారణం ఏంటంటే మానవుడి పరిస్థితులను మనం అంచనా వెయ్యలేము. ఇప్పుడు మనకు ఇస్కరియోతు యూదా అలా మారిపోతాడని ఎవరు ఊహించుంటారు? పౌలు గారు అంత చేంజ్ అయిపోతారని ఎవరు ఊహించుంటారు? అస్సలు జరగదు. కాబట్టి అసలు అంతవరకు ఎందుకండి, మోషే గారిని దేవుడు ఈ రీతిగా కాపాడుకొని ఎన్నుకొని పిలుస్తాడని నిర్గమకాండం మనం 3వ అధ్యాయం ప్రారంభం అయ్యేంత వరకు కూడా మనకు తెలియదే కదా. కనుక మానవుడి విషయంలో ఎప్పుడే గాని ఏ మనిషి విషయంలో కూడా ఒక నిశ్చితాభిప్రాయానికి మనం ఎప్పుడు రాకూడదు. వీళ్ళు పనికిరారు అని కానీ, వీళ్ళు పరమోత్తములు అని కానీ ఎవ్వరి గురించి ఫిక్సేషన్లోని మనం వెళ్ళకూడదు. ఎందుకనంటే దైవ కార్యాలు, దేవుని క్రియలు, దేవుని పని పొరపాటులు చేసే మానవుడి ద్వారా జరిగించుకుంటాడు. అది ఎవరి ద్వారా ఎలా జరిపించుకుంటాడో మనకు తెలియదు. మా ఊర్లో పుట్టి పెరిగినటువంటి మా పెద్దలు ఎవరైతే ఉన్నారో నన్ను చూస్తున్న ప్రతిసారి ఆశ్చర్యపడతారు. ఎందుకనంటే వీడు అందరిలాగే గోళీకాయలు ఆడుతూ ఉండేవాడు. ఏదైతే పిల్లలు అల్లరి పనులు ఏదో చేస్తున్నాడో అందరితో పాటు పిచ్చాపాటుగా తిరుగుతూ ఉండేటటువంటి వాడు, ఇట్లాంటి పిల్లోడు ఇలా అవుతాడని మేము అనుకోలేదు అని అంటారు. ఈవెన్ మా అమ్మ నాన్నలకే తెలీదు ఇలాంటి సేవకుడు నేను అవుతానన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కాదు, వాళ్ళదాకా కాదు, నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వాళ్లకు కూడా ఇంతవరకు ఎందుకండి దేవుడు ఈ విధంగా వాడుకుంటాడని మోషే గారికి ముందు తెలుసా? తెలియదు. మనకే తెలియని రీతిగా దేవుడు తన పనిని మనుషుల ద్వారా జరిగిస్తాడు. అది దేవుడి స్టాండర్డ్స్. ఆయన బుద్ధి జ్ఞాన బాహుళ్యమును ఎంతో గంభీరములు, అవి శోధింపనెంతో అసఖ్యములు రాయబడి. కాబట్టి ప్రియులారా, ఈవెన్ ఇప్పుడు సువార్త పరిచర్య కూడా ఎవరిని వాడుతున్నాడు దేవుడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన మహిమకరమైనటువంటి కార్యం, ఆయన పని మన ద్వారా జరిగించాలని అనుకున్నాడు. ఏమండి, ఎందుకు ఇట్లాంటి ఆలోచన చేశాడు? నేను చాలాసార్లు థింక్ చేశాను. దేవుడు దేవదూతల్ని పెట్టి చేస్తే మనకంటే బాగా పర్ఫెక్ట్గా చేయగలరా లేదు చెప్పండి? మనకంటే నమ్మకంగా చేయగలరా లేదు చెప్పండి? దేవదూతలు ఎవరు బాగా చేయగలమండి చెప్పండి? చేస్తారన్నా 100% వాళ్ళే చేయగలరు. ఇప్పటికీ చేస్తున్నారన్నా. వెరీ గుడ్ అమ్మా. వాళ్ళు ఇప్పటికీ చేస్తున్నారు, ఎప్పటికీ చేస్తారు. అసలు వాళ్ళకు ఆ దేవదూతలకు అలుపు లేదు, సొలుపు లేదు. ఇక ఎక్కడ చిన్న 0.001% కూడా మైనస్లు ఏమి ఉండవండి. అని వాటిని వాడుకోలేదు. ఎందుకో చెప్పమంటారా?
ఏమండి నిన్న మాట చెప్తాను. మీరు గొప్పోలని ఎవరు చెబితే వినాలని ఇష్టపడతారు చెప్పండి? మనం గొప్పోళ్ళమని ఎవరు చెప్పుకుంటే వింటే సంతోషపడతాం? పక్కన వాళ్ళు చెప్తే సంతోషపడతాం. తల్లిదండ్రులు ఇంకమ్మా? తల్లిదండ్రులు చెప్తే సంతోషపడతాం. ఓకే. మన తల్లిదండ్రులు మనం గొప్పోళ్ళం అని చెప్తే సంతోషపడతాం. ఇంకా? మన శత్రువులు అనుకున్న వాళ్ళు మనకు చెప్పినప్పుడు సంతోషం వేస్తదని. ఈ అన్ని సంతోషాల కంటే అతి గొప్ప సంతోషం చెప్పమంటారా? మన పిల్లలు మన గొప్పతనాన్ని గురించి 10 మందికి చెప్తున్నప్పుడు వచ్చే సంబరం, ఆ కిక్కు వేరు. మా మమ్మీ ఎంత గొప్పదో తెలుసా అని మాట్లాడితే కొడుకో, కూతురో ఇంక పొంగిపోతాం మనం. మా డ్యాడీ ఎంత గొప్పోడో తెలుసా అని మాట్లాడారంటే అబ్బో! ఆ సంబరమే వేరు. అది దేవుడికి తెలుసండి. అందుకే ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయటానికి ఆయన పిల్లల్ని వాడుకుంటాడు. కనుక ఖచ్చితంగా మనం ఎందుకంటే మన తండ్రి గురించి మనకు తెలియాలి కదా! మనం చెప్పకపోతే ఎవరు చెప్తారండి? మన డ్యాడీ గురించి మనకు తెలుసు గనక మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకు చెప్తాం. సో, ఇది ఆ విధంగా దేవుడు పని చేయటం అనేది అద్భుతముల ద్వారా, సాధారణ నియమాల ద్వారా, అలాగే దైవ కృతములు అంటే ఆయన అద్భుతమైన రీతిగా నడిపించేటటువంటి రీతుల ద్వారా, మానవుల ద్వారా, పొరపాటులు చేయగలిగిన మానవుల ద్వారా. మన బిడ్డలు కూడా పొరపాట్లు చేస్తుంటారు. కానీ అవన్నీ మనం కన్సిడర్ చెయ్యం. ఎప్పుడు తెలుసా? మనం మన గొప్పతనాన్ని, మన ప్రేమను, మన త్యాగాన్ని గుర్తించి వాళ్ళు ఇతరులతో చెప్తూ ఉంటే మనకు చాలా సంతోషం అనిపిస్తదండి. చాలా సంతోషం. ఆ సంతోషాన్ని దేవుడు అనుభవించాలని అనుకుంటున్నాడు అంతే. కాబట్టి దేవుడు కార్యం మన పిల్లల ద్వారా, ఆయన పిల్లల ద్వారా జరుపుకుంటాడు. అది చాలా ఇష్టం. ఇప్పుడు మనం చూడండి మనకేదన్నా అవసరం వచ్చినప్పుడు మన బిడ్డలు అందించారనుకోండి ఆ సహకారం ఎలా ఉంటది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. మనకు చాలా మంది మనకు ఇచ్చుంటారండి. ఎందుకు మన అమ్మ నాన్నలే బాగా ఇచ్చుంటారు మనకి. కానీ ఓ 10,000 డబ్బులు సాయం మనకి మన కూతురో, కొడుకో చేశారనుకోండి. అది చాలా స్పెషల్‌గా అనిపిస్తది. అనిపిస్తదా లేదా చెప్పండి? చాలా సంతోషంగా అనిపిస్తది. అసలు ఎన్నో సార్లు అందరికో పక్కోళ్ళకి ఎదుటోళ్ళకి అందరికి చెప్పుకుంటాం. నా కొడుకు పట్టుకొచ్చాడు పైసలు. నా కూతురు తీసుకొచ్చింది పైసలు. నాకు సాయం చేసింది. నాకిచ్చే స్థితికి ఎదిగింది. ఎన్ని చెప్తారు. అది దేవుడు చూడాలనుకుని మానవులను ఎన్నుకున్నాడు. కాబట్టి మానవుల ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు. సో, దేవుడి ఉనికికి రుజువు ఎవరో కాదు మనమే. దేవుని పిల్లలమైన మనమే. ఇది దేవుడు కార్యం చేసేటువంటి విధానం. 7వ అధ్యాయం అన్వయం అయిపోయింది. రేపటి దినం నుంచి మనం 8వ అధ్యాయం లోనికి వెళ్దాం. ఎవరికైనా ఏమన్నా సందేహాలుంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒక ప్రార్థన చేయండి. మనం కూర్చుకుందాం.